ఈ సుదీర్ఘ పోరాటంలో మీకు చాలా మార్పులు, మీకు చేయూతను కూడా రావడం జరిగింది. ప్రధానంగా మందకృష్ణ మాదిగని పార్టీలోకి ఆహ్వానించకపోయినా మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మీకు మంత్రి పదవులు ఇస్తాం, మీ యొక్క వాయిస్ని మీరు చట్టసభల్లో వినిపించండి అనే అవకాశం ఇస్తే కూడా వ్యతిరేకించిన పరిస్థితి ఆ రోజుల్లో. మీకు దీని వెనకాల మోటో ఏమై ఉంటుంది? ఉద్యమకారులు చట్టసభలకు వెళ్ళాలమా, కులపరంగా మా వాళ్ళని పంపుకోవడం అనే చర్చ జరిగినప్పుడు ఉద్యమకారులుగా మనమే వాళ్ళు ఇచ్చింది తీసుకొని వెళ్తే అవకాశాల కోసం వెళ్ళిండనే ఒక లోపం, పొరపాటు నిర్ణయం మనం తీసుకున్నాము అనే భావన కలగడానికి దారితీస్తుంది. ఏ కారణాల వలన సరే అక్కడ మనం కరెక్ట్గా పాత్ర పోషించలేని పరిస్థితుల్లో నెట్టబడితే వాళ్ళ పార్టీల ఆధిపత్యం ఉంటుంది కాబట్టి మనం ఉద్యమాన్ని మళ్ళీ కోల్పోతాం. కానీ కులపరంగా మన వాళ్ళు లేరు కాబట్టి ఆ కులపరమైన మన వాళ్ళని పంపడం ద్వారా మన వాయిస్ వినిపించవచ్చు అనే పద్ధతిలో ఈ నిర్ణయం తీసుకోవడానికి వచ్చింది. అంటే ఉద్యమాన్ని కాపాడుకునే నేపథ్యంలో పదవులకు చట్టసభలకు ఉద్యమ నాయకత్వం దూరం ఉండాలి. కులపరమైన ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఏ పార్టీలో ఉన్నా మన వాళ్ళని అక్కడికి పంపాలనే దాని మీద ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం జరగడం వల్ల ఏం జరిగింది ఒకసారి సమీక్షించుకుంటే ఏమైందంటే మీరు అన్నదే జరిగింది. ఏం జరిగింది? అవకాశాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ పాలక పార్టీలకు సంబంధించిన వాళ్లకు వత్తాసు పలికే కాడున్నారే తప్ప జాతి అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేర్చలేదు అనడానికి ఒక సాక్ష్యం నిలబడి. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు వరంగల్ ఎంపీ ఉన్నాడు. వరంగల్ ఎంపీ ఎవరు? దయాకర్ అనే తమ్ముడు ఉన్నాడు. వరంగల్ ఎంపీ దయాకర్ ఒకనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పట్టణానికి అధ్యక్షుడు. ఎంఆర్పిఎస్కు ఒకనాడు పట్టణానికి అధ్యక్షుడు. ఓకే, ఆ తమ్ముడు ఎంపీ అయ్యిండు. మేమేమనుకుంటాం, ఆ తమ్ముడు వర్గీకరణ అంశం మాట్లాడుతూ అనుకుంటాం. ఎంఆర్పిఎస్ నుంచి ఎదిగినోడే కదా, ఓకే ఎదిగినోడే అన్నాం. కానీ 5 ఏళ్లలో 5 నిమిషాలన్నా గట్టిగా మాట్లాడిండా అంటే మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు? చట్టసభల్లో ఉన్నవాళ్ళు మాట్లాడలేదు. మా లోపమే అంకితభావం లేకపోవడం. అంటే మీలాంటి వ్యక్తులు ఉంటే ఉద్యమాన్ని నీరుగార్చకుండా మీ లక్ష్య ఛేదన కోసం మీరు అక్కడ ఉండింటే బాగుండు కదా. అవకాశాలు మీరు మిస్ చేసుకున్నారు. ప్రజలకి కొంచెం ముందు ఉద్యమాన్ని నిలబెట్టుకునే చైతన్యం మాకు ముఖ్యం. మాకు ప్రాతినిధ్యం లేని రోజుల్లో మా కులానికి ప్రాతినిధ్యం కోరుకోవడం మాకు ముఖ్యమైంది అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు 39 అసెంబ్లీ సీట్లు ఆ రోజుల్లో ఉన్న రోజుల్లో మేము 9 మంది ఉంటే 30 మంది అటువైపు ఉన్న రోజులు అవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 పార్లమెంట్ సీట్లు రిజర్వేషన్ అయిన రోజుల్లో ఒక నందెలే తప్ప 5 పార్లమెంట్ సీట్లు వాళ్ళ చేతుల్లో ఉన్న రోజులు అవి కదా. అట్లాంటప్పుడు ఉద్యమం నడిపే పేరుతో మనం లోపలికి వెళ్ళడమా, మనం ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూనే జాతి ఆకాంక్ష సాధించుకోవడానికి ఉద్యమాన్ని బలంగా కాపాడుకుంటూనే అవకాశాలు మన కులానికి ఇప్పియడమా అన్నప్పుడు మేము ఉద్యమ నాయకత్వం ఉద్యమ కోణంలోనే ముందుకెళ్లాలని, అవకాశాలు వస్తే మన కులానికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఏమైందని ఒకసారి ఆలోచిస్తే సంఖ్య పెరిగింది. నేనంటే మాకు స్వార్థ ప్రయోజనాలు ఉంటే మేమే పోవాలని అనుకుంటాం. జాతి ప్రయోజనాలు ఉంటే మా జాతిలో ఎవరో ఒకరు అయితే కూడా దాని ప్రయోజనాలు కాపాడుతారని అనుకుంటాం కదా. నేనేంటంటే ఒక పరీక్షల్లో వాళ్ళు నిలబడలేదన్నప్పుడు వాళ్ళు నిలబడకపోవడం ఆధారం ఇప్పుడు అయిందేమో కానీ మేమే పరీక్షలకు పోయితే అంటే ఉద్యమ ప్రయోజనాలు పక్కకు పెట్టి పోయిండ్రు అనే దానికి కూడా ఒక బేస్ ఏర్పడుతుంది కదా. ఏ కారణాల వల్ల ఉద్యమం నిలబడలేదు అనుకో, ఇవాళ ఉద్యమం నిలబడ్డది కాబట్టి ఏ ఆట అయినా ఆడతాం, రేపు భవిష్యత్తులో ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. ఉద్యమం నిలబడకపోతే అందువల్ల మేము ఉద్యమం కోసం మేము వెనుకోదగ్గాం, జాతి ప్రయోజనాల కోసం కాపాడతారని పేరుతో మాకు వాళ్ళకి ఇప్పించాం. ఆ పోయినోళ్ళు దాని ప్రయోజనాల రీత్యా కాపాడలేదనే విషయం అర్థమైనప్పుడు భవిష్యత్తు ప్రయాణం ఉద్యమకారులకు పోతాం. కానీ ఇతర పార్టీల పేరుతో పోం మేము. ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకు మాకు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు? ఏ పార్టీ టికెట్? తెలుగుదేశం. రాజశేఖర్ గారు ఏమి ఇవ్వబోయిండు? ఒక ఎంపీ టికెట్ ఇవ్వండు వరంగల్ అనుకున్నాం. ఏ పార్టీ టికెట్? కాంగ్రెస్. అందులో మేము ఆ పార్టీల టికెట్ ఈ పార్టీల టికెట్ అయితే మా అంబేద్కర్ ఏ పార్టీ టికెట్ మీద పోయిండు? జాతి పైన. కాన్షీరామ్ ఏ పార్టీ టికెట్ మీద పోయిండు? సొంత పొలిటికల్ ఏజెండాతో పోయిండు, అంతేనా? మరి అంబేద్కర్ అడిగితే ఆనాడు కాంగ్రెస్ ఇవ్వదా? కాన్షీరామ్ కోరుకుంటే ఏ పార్టీ అయినా ఆయనకు అవకాశం ఇవ్వదా? కానీ ఇతర పార్టీల గుర్తుల మీద పోలేదు కదా. వాళ్ళు ఇస్తారన్నది ఏంటిది? వాళ్ళ గుర్తుల మీద మనం నిలబడాలి, అంతే కదా. మేము చేసింది ఏంది? మీ గుర్తులు మేము నిలబడడం, మా కులానికి మీరు అవకాశం ఇవ్వండి, మా కులం వాళ్ళు అక్కడ మాట్లాడతారని మేము అనుకున్నాం. అందువల్ల మనకు కాన్షీరామ్ అనుభవం, ఒక అంబేద్కర్ అనుభవం, స్వతంత్ర రాజకీయ భూమిక పోషించే పాత్రల్లోనే వాళ్ళు నిలబడ్డప్పుడు మనం తొందరపడి ఇతర పార్టీల గుర్తుల మీద వెళ్ళడమా, లేదా భవిష్యత్తు రాజకీయ చైతన్యాన్ని పెంచడం కోసం స్వతంత్ర భూమిక పోషించడం అన్నప్పుడు ఇది ఆలస్యం కావచ్చు, కొంత ఇబ్బందులు ఎదురుకోవచ్చు, కానీ ఇదే నాకు సరైన మార్గం అని భావిస్తున్నాను. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్
సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch